చెప్పింది దివ్య రాత్రి? నాకేం చెప్పలేదమ్మో. ఇద్దరు కలిసి తిన్నాము పండుకున్నది. ఆమె పరిస్థితి నాకు, నేను వండుకున్నా. నాకు జెండు బారు పెట్టింది, ఆడ మోర్లో పడ్డా, నాకు దెబ్బ తాకింది. మందు పెట్టినాక మమ్మీ నీవు ఆలోచన చేయకు, మంచిగా ఉండు మమ్మీ, ఎప్పుడన్నా నేను పెళ్లి చేసుకుంటే కూడా నీకు మస్తు లోన్లు ఇప్పించి చచ్చిపోతా మమ్మీ, నువ్వేం ఫికర్ చేయకుంటే. దివ్య మా దగ్గర మగ పిల్లలు లేనందుకు ఇట్లా అయింది దివ్య, మాకు ఎవరు దిక్కు లేకుండా అయింది దివ్య, నేను ఇట్లా అన్నాక నీకు బాధపడకు మమ్మీ అని ఇంతనే అన్నది. అల్లుడు కాదు ఎవడు కాదు, ఇట్లా అయింది దివ్య మాకు అని నేను అన్న. చూడు రేపు సంబంధం చూడడానికే వస్తా అన్నారు. వాడు బాడుకోవు ఎస్ఐ ఉన్నాడంటే అది 5 ఎకరం భూమి ఉన్నదట, ఒక్కటే కొడుకున్నాడు. మమ్మీ నాకు సంబంధం ఎవరు చూడరు అంటున్నావు కదా, గిసంటి సంబంధం వస్తాయి కానీ నేను చేసుకొని మమ్మీ, నాకు నచ్చది, నేను చేసుకొని నీకు ఇడిచిపెట్టి నేను ఓను అని అన్నది. అన్నాక అట్లా కాదు దివ్య, నాకు పట్టుకొని కూర్చుంటే నాకు ఎవడన్నా చూడని, నేను సత్యమనే నువ్వు చేసుకొని పోవాలి దివ్య అని నేను అంటే వద్దు మమ్మీ, నీకు ఇడిచిపెట్టి నేను ఓను, నేను చేసుకోను, నీకు ఎవ్వరు లేదు, నేను ఈయన ఉంటా అంటే వాళ్ళ నాయన అంటున్నాడంటే నీకు ఇంట్లోనే పెట్టుకుంటా బేట ఒక పిల్లగాడిని తెచ్చి అంటే. అట్లా ఎవరు చేస్తారు దివ్య అని, మా దగ్గర ఏం ఆస్తి ఉన్నది, భూమి ఏమైనా ఉంటే వస్తారు, మాకు జైనిక సేవ ఎవరు చేయరు దివ్య, ఇట్లనే అన్నా నేను. మంచిగా ఉండు దివ్య, నువ్వు గట్టిగా ఉండు, చేసుకోకపోతే కూడా నువ్వు గట్టిగా ఉండు, మళ్ళీ చచ్చిపోతే కూడా ఇద్దరు చచ్చిపోదాం, నువ్వు మాత్రం అట్లా చేయకు దివ్య, నువ్వు మంచిగా రాత్రి ఏమన్నా చెప్పిందా అమ్మ నేను సూసైడ్ చేసుకుంటాను నేను ఏం చెప్పాలి నాకు. పెద్ద బావతో మాట్లాడింది, బావ వస్తున్నావా, బావ మా అక్కకు జ్వరం వచ్చిందని మాట్లాడింది.